ఇది ప్యూర్ పెట్రోల్ కదా మన కార్ లో పోసేది. ఇప్పటిదాకా మనం అదే అనుకున్నాం. ఇందులో మన గవర్నమెంట్ 20% చెరుకు రసం కలుపుతుంది, సారీ ఇథనాల్. మనం అనుకునే 1 లీటర్ పెట్రోల్ లో 80% ప్యూర్ పెట్రోల్, 20% చెరుకు రసం అన్నమాట. మరి ఇలాంటి పెట్రోల్ వాడితే మన కార్లకు ఏమన్నా అవుతుందా? అదే కదా మన డౌట్. ఎస్, ప్రాబ్లం అవుతుంది. 2023కి ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్, బైక్స్ కి ఈ పెట్రోల్ పనికి రాదు. అంటే ప్రొఫెషనల్ గా చెప్పాలంటే E20 కాంప్లియంట్ కాదు ఆ కార్స్, బైక్స్ ఏవి. సో ఆ కార్స్ లో, ఆ బైక్స్ లో ఈ పెట్రోల్ యూజ్ చేస్తే స్లోగా ఇంజన్స్, ఇంజెక్టర్స్, హోజెస్ అన్ని స్లోగా నాశనం అవుతాయి. నువ్వు అంటావు నాకు ఇన్సూరెన్స్ ఉంది, వారంటీ ఉంది అని, కానీ మొన్ననే ఆకో వాడు, టయోటా వాడు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు, నువ్వు ఆ కార్స్ లో ఈ పెట్రోల్ యూజ్ చేసి వారంటీ గానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ గానీ వెళ్తే అవి వాయిడ్ అయిపోతాయి, అసలు పనికిరాదు అని. ఇంకా దారుణం ఏంటో తెలుసా సార్, అది మీ నెగ్లిజెన్స్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు. కానీ మన గవర్నమెంట్ ఏంటంటుందంటే ఈ పెట్రోల్ యూజ్ చేస్తే మన ఇంజన్స్ కి గానీ